సో ఎలాంటి సందర్భాల్లో పక్కోడు చేసే పని చెడగొట్టాలనిపిస్తుంది? మన ఫ్రెండ్ బండి అని దావత్ ఇవ్వకపోతే ఆ టైర్ పంచర్ చేస్తాడు. ఒకవేళ టైర్ ట్యూబ్లెస్ అయితే బండే పంచర్. నువ్వు అట్లా కాదు, ఈసారి పెట్రోల్ ట్యాంక్ లో చక్కెర మొత్తం ఇంజన్ తీసి 2 కర్రలతో కొట్టుకుంటూ వెళ్తుంటాడు రోజు. మనలో చేసిన అమ్మాయిని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిని చెడగొడతాం. ఆపండ్రా అంట. ఎలా ఆపుతావు? నేనే కట్టేస్తా తాళం తీసుకుని. అన్న ఒక్కరి నేను కట్టేస్తా. మనకి బాయ్ ఫ్రెండ్ లేనప్పుడు, మనా కాదు మనకి బాయ్ ఫ్రెండ్ లేనప్పుడు మన ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే చెడగొట్టాలనిపిస్తుంది. బెటర్, వాడైనా బతికిపోతాడు అనవసరంగా. మన క్లోజ్ ఫ్రెండ్ ఆపండి, కొంచెం ఆపండి. మీరు ఆపలేదనుకో మళ్ళీ డాన్స్ చేస్తా. మన క్లోజ్ ఫ్రెండ్ కి ఎవరికైనా పెళ్లి చూపులు జరిగితే మనకి ఇష్టం లేకపోతే మనం డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా నీకు వామిటింగ్స్ అయితే ఆ రిపోర్ట్స్ వచ్చాయి, సో దాంట్లో పాజిటివ్ వచ్చిందని చెప్పి పెళ్లి చూపుల ముందు వాళ్ళ ముందే చెప్పేస్తాం అనమాట. అప్పుడు చెడగొట్టేస్తాం. అప్పుడు ఆ పెళ్లి చూపులు జీవితాన్ని ఇంకా పెళ్ళి. నా ఫ్రెండ్ నాకంటే ఎక్కువ మేకప్ వేసుకుంటే చెడగొట్టాలనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆధార్ కార్డు చూపించి నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పు, గ్యారంటీ మేకప్ తీసేస్తుంది. ఓకే. హాయ్ భయ. హాయ్. మమ్మీ మనకు నచ్చని కర్రీ చేసినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి గ్యాస్ అయిపోయింది చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని అమ్మాయిలకు సైట్ కొడుతున్నప్పుడు బైక్ కి బ్రేక్స్ తీసేసి వాడిని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. కుళ్ళు జెలసీ నీకు దొంగి. ఏం పేరు? హితేష్. అమ్మాయి పేరు ఏదైనా పర్వాలే. కూర్చో. హలో భయ. భయ్యా, ఇప్పుడు నాకు సెల్ఫీ ఇవ్వకుండా అమ్మాయికి ఇస్తే నేను నన్ను చెడగొట్టాలనిపిస్తుంది. సరే, నిన్ను బాధ పెట్టేందుకు అమ్మాయి కూడా ఇవ్వనులే. ఏం కాదు, ఇద్దరికి చెయ్యి. థ్యాంక్ యూ. క్లాస్ లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కువ డౌట్స్ అడుగుతుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది, చెడగొట్టాలనిపిస్తుంది. అంతేగాని మనం చదువుకుందామని ఏం లేదు. ఎగ్జామ్ హాల్లో మన ముందు వాడు మనకు సిప్పులు ఇవ్వకుండా వాడు ఒక్కడే రాసుకుంటే ఇన్విజిలేటర్ చెప్పి. ఎవరు? ఇన్విజిలేటర్. స్పెల్లింగ్ అనిపిస్తుంది. స్పెల్లింగ్ చెప్పు. INVIGI. ఆ తర్వాత లెటర్. సరిపోయింది. సరే, ఈ షోకి నువ్వు యాంకర్. హాయ్, హలో, వెల్కమ్ టు కమెంట్ కాఫీ రైస్ ఎక్స్ప్రెస్ రాజాను. హాయ్, వెల్కమ్ టు. ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది. హాయ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా షో పవర్డ్ బై కవర్ అండ్ కవరు సంచి కాదు, కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. షోలో ఎలా చెప్తారు అలా చెప్పు. నువ్వు యాంకర్. రెడీ, యాక్షన్. హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా కవర్ అండ్ కాఫ్. చూసి కూడా చెప్పలేకపోతున్నావా? రెడీ, యాక్షన్. హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా షో పవర్డ్ బై కవర్ అండ్ కాఫ్. పవర్డ్ బై కాదది. ఫస్ట్ అది రావాలి, తర్వాత ఎక్స్ప్రెస్ రాజా రావాలి. ఓకేనా? యాక్షన్. హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు కవర్ అండ్ కాఫ్ ఎక్స్ప్రెస్ రాజా షో. బ్రాండ్ రైస్ ఏది? బ్రాండ్ రైస్. ముఖం ముందేసుకో. రెడీ, యాక్షన్. టేక్ 25. హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు కవర్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా షో. మళ్ళీ క్లారిటీగా ఓకో. హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు కవర్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా షో. ఆ కంపెనీ వాళ్ళకి తెలిస్తే ఏడుస్తారు తెలుసు. ఇలా చెప్పేవారు. మన ఫ్రెండ్ కు మనకంటే ముందు మ్యారేజ్ అయితే మనం ఫస్ట్ నైట్ ఎడగొట్టాలనిపిస్తుంది. హలో. ఇద్దరు లవర్స్ లిప్ లాక్ చేసుకున్నప్పుడు చెడగొట్టాలనిపిస్తుంది. ఇద్దరు లవర్స్ కాదమ్మా, లవర్స్. ఓకే, లవర్స్. ఆల్ నాచి కూర్చో. హలో అన్న, ఈ లేడీస్ సీరియల్స్ చూసినప్పుడు కేబుల్ బిల్ తీసేసి ఎలా అయినా చెడగొడతాడు. కేబుల్ వైర్ పీకేసి ఎలా అయినా చెడగొడతాడు. వెరీ గుడ్. చేజుబి రాసుకోకుండా చెప్పేది అంతా. సూపర్, వండర్ఫుల్. ఏ స్కూల్లో? బీటెక్. ఎవరైనా మనకన్నా ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఆడుతుంటే వాళ్ళని చెడగొట్టాలని చూస్తాం. ఎగ్జాంపుల్ నువ్వే అన్న. అయ్యో, నా డబ్బులు ఇస్తున్నారు భయ దానికి. ఇందాక నేను చెడగొట్టినా. ఓకే, సో ఈ అద్భుతమైన ఆన్సర్లు విన్నాక నాకు అర్థమైపోయింది విషయం, మ్యాటర్ అర్థమైపోయింది.